హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి బుధవారం రోజు వీడియో. బుధవారం అయితే కూరగాయలు అవి తీసుకొస్తాము, అవన్నీ నేను ఎలా సర్ది పెట్టుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఇక్కడైతే ఏవో రైల్వే ఎలక్షన్స్ అని చెప్పి అవుతున్నాయి అనమాట. 2 days అయితే అయ్యాయి. ఇంకా నేను ఇక్కడైతే చేపల పులుసుకి కావాల్సినవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. చేపలు అయితే ఈసారి ఫ్రై చేసి అయితే వండానమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా చింతపండు, టమాటో పేస్ట్ అన్నీ చేసి పెట్టుకున్నాను. రైస్ కూడా పెట్టేశాను. ఇంకా చేపల పులుసు కూడా అయిపోయిందనమాట. నేను యాక్చువల్గా వీడియో అయితే ఏం చూపించలేదు, అంటే రెసిపీ అదంతా వీడియో తీయలేదనమాట. ఆ రోజు చేపలు తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. అలానే ఈసారి చేపలు ఏంటంటే కొద్దిగా ఫ్రై చేసి అయితే వండాను. ఇంకా ఫ్రై చేసి వండేసరికి కొద్దిగా టైం అయితే పట్టిందనమాట బాగా. ఆ రోజు వంట అయ్యేసరికి కూడా బాగా లేట్ అయిపోయింది. ఇంకా వీడియో తీసి పెడితే ఇంకా లేట్ అయిపోద్ది, ఇంకా అందుకని చూపించలేదు. ఈసారి ఎప్పుడైనా కంపల్సరీ చూపిస్తాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఇంక మధ్యాహ్నమే మా ఆయన అయితే ఈ విధంగా కూరగాయలు అయితే తీసుకొచ్చేసారు. బ్యాగ్ అయితే ఒకటి తీసుకెళ్తాము, ఇంకా అలానే తీసుకొచ్చేస్తారనమాట అన్నీ వేసేసి. నేను వెళ్తే సపరేట్గా ముచ్చిళ్ళంటూ వేయించేసి తీసుకొస్తాము ఈ విధంగా బ్యాగ్లో వేసుకొని. మా ఆయన అయితే ముచ్చులు ఏం కట్టించరు, డైరెక్ట్ వేసుకొని వచ్చేస్తారు. ఇంకా అవన్నీ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు. ఇంకా లంచ్ అయితే చేసాము. తర్వాత చేసేసిన తర్వాత ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా తర్వాత ప్రశాంతంగా చాప ఈ విధంగా వేసుకొని అవన్నీ సపరేట్ చేస్తాను, కూరగాయలన్నీ కూడాని. నేనైతే మేము ప్రతి బుధవారం అయితే తీసుకొస్తామన్నమాట కూరగాయలు. ఇంకా తెచ్చిన తర్వాత నేను ఏ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. కూరగాయలు ఎక్కువ ఏం తీసుకురాము మేము. వీక్లీ ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇంకా అందుకని చెప్పి కూరగాయలు తక్కువే తీసుకొస్తాము. ఇంకా తెచ్చినవి నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అన్నది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే బ్యాగ్లో ఇవన్నీ సపరేట్ చేస్తున్నాను. ఇంక ఈ కొత్తిమీర రేట్ ఎంత అనేది అయితే నాకు తెలియదు, కానీ చాలా ఎక్కువ వచ్చిందనమాట. అలానే అది కూడా బాగుంది, మరీ ముదిరిపోయి అలా లేకుండా మంచిగా లేతగా ఉందనమాట. చాలా బాగుంది ఇది ఫ్రెష్. కానీ ఇంకా బుధవారం రోజు మార్నింగ్ వెళ్ళామంటే కూరగాయలు అవన్నీ మంచివి దొరుకుతాయి అనమాట. ఫ్రెష్ దొరుకుతాయి, మంచివి దొరుకుతాయి. సండే రోజు కానీ బుధవారం రోజు కానీ మార్నింగ్ టైం వెళ్ళాలి. ఈవినింగ్ వెళ్తే అప్పటికే చాలా కొనేసి ఇంకా ఏరేస్తారనమాట, కిందకు ఉండిపోతాయి పోయినవన్నీ. ఇంకా మంచిగా ఉండవు. కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మనం మంచిగా ఫ్రెష్గా అయితే దొరకవు ఈవినింగ్ టైము. మార్నింగ్ టైం అయితే మంచిగా దొరుకుతాయి. ఇంకా ఇక్కడ కూరగాయలు అయితే వంకాయలు, బీరకాయలు, అలానే చిక్కుడుకాయలు, బెండకాయలు అవి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా అన్నీ ఈ విధంగా అయితే కలిపి తీసుకొచ్చేస్తారనమాట. ఇంక ఈ బెండకాయలు, చిక్కుడుకాయలు, అలానే దాంట్లో ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, అవన్నీ సపరేట్ చేయాలి. నేను వెళ్తే పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటాయి కనుక సపరేట్గా ముచ్చిల్లో వేయమంటాను. ముచ్చిల్లో వేసి బ్యాగ్లో వేసుకొని తెస్తాము. మా ఆయన వెళ్ళారంటే ఓ బ్యాగ్ ఉంది కదా అని చెప్పి మొత్తం అన్నీ అందులో వేయించుకొని తెచ్చేస్తారు. ఇంకా అవన్నీ ఇంటికి వచ్చాక సపరేట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 బాస్కెట్లు తీసుకొని వాటిల్లో అయితే ఫస్ట్ సపరేట్ చేసి అయితే పెడుతున్నాను. ఈ విధంగా బెండకాయలు, చిక్కుడుకాయలు సపరేట్ చేస్తే పచ్చిమిర్చి అనేవి ఇంక ఉండిపోతాయి కదా, ఇంకా అవి తీయొచ్చు అని చెప్పి ఈ విధంగా సపరేట్ చేస్తున్నాను అనమాట. నాకు ఇదే ఎక్కువ టైం పట్టింది. ఇవన్నీ ఒకలానే ఉంటాయి, బెండకాయ, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ ఇవన్నీ వేరు చేసేసరికి సరిపోయింది. ఇంకా బెండకాయలను అయితే నేను ఈ విధంగా బాస్కెట్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. చిక్కుడుకాయలను అయితే బాస్కెట్లో వేసాను, తర్వాత అవి అయితే కవర్లో కట్టేసి పెట్టుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో స్పేస్ కూడా సరిపోదు ఇలా బుట్టలతో పెడితే, కనుక కవర్లో పెట్టేసి పెట్టాను. బెండకాయలు ఏంటంటే కవర్లో పెట్టామంటే వాటర్ అది ఫామ్ అయ్యి కొద్దిగా తొందరగా పాడైపోతాయి. అదే ఈ విధంగా కానీ కొద్దిగా ఓపెన్గా ఈ విధంగా పెట్టామంటే ఫ్రిడ్జ్లో కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అనమాట. కొద్దిగా వాడినట్టు అవుతాయే తప్పితే పాడవవు. అదే కవర్లో ఉంటే పెడితే వాటర్ అది ఫామ్ అయిపోయి పాడైపోద్ది అనమాట, కుళ్ళిపోయినట్టు అయిపోతాయి. ఇంక అందుకని చెప్పి నేను బెండకాయలు ఎప్పుడు కూడా ఈ విధంగా బాస్కెట్లో వేసే పెట్టుకుంటాను. మిగతావన్నీ కూడా కవర్స్లోనే కట్టేసి పెట్టేస్తానమాట. ఇంక ఇవి నేను ఎప్పుడైతే వంట చేసుకుంటామో ఇంక అప్పుడే వాష్ చేసుకొని అయితే యూజ్ చేసుకుంటాను. ముందే వాష్ చేసి అవి పెట్టను అనమాట. ఇంక ఈ విధంగా పెట్టుకుంటాను నేనైతే. ఇంకా పచ్చిమిర్చి అవన్నీ అయితే తొడుములు తీసేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను. పచ్చిమిర్చి తొడుములు ఉన్నాయనుకోండి తొందరగా పాడైపోతాయి. ఆ తొడుములు అవి కుళ్ళిపోయి మొత్తం పచ్చిమిర్చి కూడా పాడైపోద్ది అనమాట. అదే తొడుములు చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు వస్తుంది, ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా అలానే నేను పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని బాక్సుల్లో నార్మల్ పేపర్స్ ఉంటాయి కదా, మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ పేపర్స్ కింద పైన వేసుకొని పెట్టుకుంటాను అనమాట. అప్పుడే వాటర్ అది ఫామ్ అయినా సరే
వాటికి ఇది అవ్వకుండా ఈ పేపర్స్ అవి అబ్జర్వ్ చేసేస్తాయి. నేనైతే ఆ విధంగానే పెట్టుకుంటాను. ఇక్కడ ఈ విధంగా బెండకాయలన్నీ అయితే సపరేట్ చేస్తాను. అదేవిధంగా చిక్కుడుకాయలను కూడా ఒక బాస్కెట్లో అయితే వేసుకున్నాను. ఇవైతే గోరు చిక్కుడుకాయ అనమాట. ఇవి ఫ్రై చేసుకొని చేస్తే భలే ఉంటున్నాయి టేస్టు. మా ఆయనకు ఒకసారి కానీ బాగున్నాయని చెప్తే రిపీట్గా అదే తీసుకొస్తారు. లాస్ట్ టైము బాగున్నాయని చెప్పానమాట. ఫ్రై చేసుకుంటే అది బాగుంటుంది అన్నారు. అప్పటి నుంచి కూడా అవే తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు గోరు చిక్కుడుకాయ. పచ్చిమిర్చిని అన్నిటిని తుడుములు తీసి అయితే పెట్టుకుంటాను. ఈ విధంగా మొత్తానికైతే అన్నీ సపరేట్ చేస్తాను అనమాట. వంకాయలు అవన్నీ కూడా నార్మల్ కవర్స్ ఉంటాయి కదా, మనం కొనేటప్పుడు వచ్చిన కవర్స్లోనే పెట్టేస్తానమాట. నేను కవర్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటాను. పాలిథిన్ కవర్స్ వాటిలోనే పెట్టుకుంటాను. వీటికి మనం కావాలంటే నార్మల్ ఇప్పుడు వెజిటేబుల్ బ్యాగ్స్ అని చెప్పి నెట్వి అలానే కాటన్వి ఉన్నాయి మీషోలో ఇలాంటి దగ్గరలో. కావాలంటే అవైనా తీసుకోవచ్చు. నేనైతే కవర్స్లోనే పెట్టేస్తాను. కాటన్ బ్యాగ్స్ అయితే బాగుంటాయిలేండి. నెట్ బ్యాగ్స్ కంటే కూడా తీసుకోవాలనుకుంటే కాటన్ బ్యాగ్స్ అయితే ఏదైనా వాటర్ లాంటిది ఫామ్ అయినా సరే అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. నెట్ బ్యాగ్స్ కంటే అవే బెటరు తీసుకోవాలనుకుంటే. ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకునే బాక్సులు కూడా నేనేం సపరేట్గా ఏం తీసుకోలేదు. నార్మల్గా మనకి స్వీట్స్ ఏమైనా కొనేటప్పుడు వస్తాయి కదా బాక్సెస్. ఆ బాక్సెస్ని ఈ విధంగా సైడ్కి పెట్టుకుంటానమాట. ఏవైనా ఇలాంటివి పచ్చిమిర్చి, కొత్తిమీర అలానే మునంకాడలు ఉంటాయి కదా, అవి కూడా మనం ఫ్రిడ్జ్లో మునంకాడలు పొడవుగా వస్తాయి కనుక పెట్టలేం కనుక అవి కట్ చేసి పెట్టుకుంటాం కదా. వాటిని కూడా ఈ విధంగా బాక్స్లో వేసి అయితే పెట్టుకుంటాను. కూరగాయలను అయితే నేను కట్ చేసి ఎప్పుడు పెట్టను, ఇలానే పెట్టుకుంటాను. ఎప్పుడైతే వంట చేస్తామో ఈరోజు ఆ కూర వండుతాం అనుకుంటామో అప్పుడే కట్ చేసి పెట్టుకుంటాను. ఒక్క మునంకాడనే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ముందుగా. మిగతావి ఏవి అలా కట్ చేసి పెట్టను. ఆ విధంగా పెట్టుకుంటే దాంట్లో ఉండే ప్రోటీన్ అవన్నీ పోతాయి అన్నమాట. ఒకవేళ మనకి టైం కుదరదు అనుకుంటే రేపటికి కావాలంటే ముందు రోజు నైటు ఇలా కట్ చేసుకుంటూ కొద్దిగా పర్లేదు, కానీ మరీ వారాలు కూరగాయలని ముందుగానే కట్ చేసి పెట్టడం అంత మంచిది కాదు. కనుక నేనైతే ఎప్పుడు కూరగాయలు కట్ చేసి పెట్టను, ఒక్క మునంకాడ తప్పితే. ఈ విధంగా అన్నీ ఇచ్చేసేస్తున్నాను, తొడుములు అవి తీసేసి వేసేసి. కాలీఫ్లవర్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటినైతే ఆ వెనకుండే గ్రీన్ పార్ట్ని అంతటినీ తీసేస్తాను. అవి ఉంటే అవి కూడా సేమ్ అంతే అనమాట. అవి ఉంటే కుళ్ళిపోయి ఈ పువ్వు కూడా పాడైపోద్ది. అలానే పురుగు ఏదైనా ఉన్నా సరే దీనివల్ల మొత్తం పాడైపోద్ది అనమాట. అందుకని చెప్పి ఈ కాలీఫ్లవర్ తాలూకు వెనక గ్రీన్ పార్ట్ అంతా తీసేసి ఈ విధంగా ఆ ఫ్లవర్ మట్టుగా ఉంచుతానమాట. వీటిని కూడా ఒక కవర్స్లో పెట్టేసి ఉంచేస్తాను. వీటిని కూడా కట్ చేసి పెట్టడం అలా ఏం చేయను. ఇవి కూడా ఎప్పుడైతే వంట చేస్తాను అనుకుంటానో ఆ ముందునే కట్ చేస్తాను. ఈ విధంగా ఒక బాక్స్లో ఎందులో అయినా కవర్స్ని అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడైనా అవసరం అవుతే అలానే డస్ట్బిన్కి ఎక్కువ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయని చెప్పి నేను ఈ విధంగా కవర్స్ని అయితే సైడ్కి పెడతాను. ఈ విధంగా ఎప్పుడైనా కావాలంటే కూరగాయలు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. పాలిథిన్ కవర్స్ మంచివి కాదనుకుంటే మీరు కాటన్ బ్యాగ్స్ లేదంటే కాటన్ కవర్స్ ఎలానో వస్తున్నాయి కదా బయట, అలాంటివైనా తీసి కొనుక్కొని పెట్టుకోవడమే. వంకాయలు ఇలాంటివన్నీ కూడా నేను కవర్స్లోనే పెట్టేసి పెట్టేస్తానమాట. ఫ్రిడ్జ్లో మనకి వెజిటేబుల్ బాక్స్ ఉంటాయి కదా కింద వేసుకునేవి, దాంట్లో అయితే పెట్టేస్తాను. టమాటోలు వేసుకోవడానికి అయితే ఈ విధంగా ఒక బాక్స్ ఉంటుంది పెద్దది, ఆ బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటాను. ఇది ఫుల్ అయిపోయిందనమాట. ముందు కూడా ఆల్రెడీ ఉండడం వల్ల ఇవి కూడా పెద్ద టమాటోలు. బుధవారమే మాకు ఇక్కడ మార్కెట్ అవుతుంది కదా, ఒకసారి తీసుకొచ్చేస్తాము. అంటే డైలీ దొరుకుతాయి, కాకపోతే డైలీ వెళ్ళి ఎవరు తెస్తారని చెప్పి బుధవారం రోజు ఒకసారి తెచ్చుకుంటాం అనమాట కూరగాయలు అవి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే పేపర్ వేసి పెట్టుకుంటానమాట ఈ బాక్సుల్లో. అప్పుడు ఏదైనా వాటర్ ఉన్నా సరే అవి తడికి అబ్జర్వ్ చేసుకొని ఆ కూరగాయలు మనం ఏదైతే పెడతామో అవి ఫ్రెష్గా ఉంటాయి. కింద ఒక పేపరు, పైన ఈ విధంగా ఒక పేపర్ అయితే వేసి పెట్టుకుంటాను. ఈ విధంగా అది పాడైపోకుండా ఉంటాయి అన్నమాట ఆ విధంగా కానీ వేసుకుంటే. కొత్తిమీర, పచ్చిమిర్చి అలా పెట్టుకొని వంకాయలు ఇలాంటివన్నీ కూడా ఈ విధంగా పాలిథిన్ కవర్స్లోనే వేసేసి కట్టేసి పెట్టేస్తాను. బీరకాయలు అవి అయితే కవర్స్లో పట్టవు, పెద్దగా ఉన్నాయి. ఇవి వెజిటేబుల్ బాక్స్లోనే కిందన సైడ్కి అయితే పెట్టేస్తాను. మాకు బీరకాయ నార్మల్గా కూరకు అంత నచ్చదు, కానీ పచ్చళ్ళు అవి చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి బీరకాయ అయితే తీసుకొస్తున్నారు. ఈ విధంగా ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. అలానే మార్కెట్లో చెనంకాయలు దొరికాయని అవి కూడా తీసుకొచ్చారనమాట. వాటిని అయితే బయటే ఉంచేస్తాను. కొద్దిగా వాటర్ అవి వేసి పెట్టేసి ఈవినింగ్ అయితే ఉడకబెట్టుకుంటాం అనమాట. అలానే ఈ బుధవారం రోజే మాకు ఇక్కడ
అరటిపళ్ళు అవి కూడా మంచివి దొరుకుతాయి. నాటువేవో అంటారు, కొండ అరటిపళ్ళు ఏవో అంటారనమాట ఇక్కడ. అవి అయితే దొరుకుతాయి అనమాట. టేస్ట్ కూడా బాగుంటాయి అవి. ఇంకా అవి అయితే బుధవారం రోజు అయితేనే మంచివి దొరుకుతాయి ఫ్రెష్వి. ఇంకా అవి అయితే తీసుకొస్తారు బుధవారం రోజు. ఇంక ఈ విధంగా ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టుకుంటాను. అలానే అల్లం కూడా ఈ విధంగా ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటాను అనమాట. ఎక్కువ రోజులు ఉంటుంది ఈ విధంగా బాక్స్లో వేసి పెట్టుకుంటే. నార్మల్గా మనం బయట పెడితే ఎండిపోయినట్టు అయిపోద్ది. అలానే ఫ్రిడ్జ్లో కూడా నార్మల్గా పెట్టేస్తే కుళ్ళిపోద్ది అనమాట. బాక్స్లో ఒక కవర్ ఏదో పేపర్ అది వేసుకొని పెట్టుకుంటే మంచిగా ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రెష్గాని. అల్లం అయితే ఇంక ఈ విధంగా కూరగాయలన్నీ అయితే పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో. అలానే అరటిపళ్ళు అయితే ఒక తాడు లాంటిది కట్టేసి నేను దీనికైతే కట్టేస్తానమాట, పాడవకుండా ఉంటాయని చెప్పి. ఈసారి ఎప్పుడైనా అది చూపిస్తాను అరటిపళ్ళని ఏ విధంగా పెట్టుకుంటానన్నది. ఇంక ఇప్పుడు తీసుకొచ్చిన శనగకాయలను అయితే ఈ విధంగా ఒక దీంట్లో వేసుకొని వాటర్ అది ఫిల్ చేసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తాను. మట్టి అదంతా మంచిగా నానిపోయి ఈవినింగ్ మంచిగా వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. కానీ ఈ శనగకాయలు అయితే అస్సలు బాగోలేదన్నమాట. అంటే ఈ విధంగా చూడడానికి బాగున్నాయి కానీ ఉడకబెట్టిన తర్వాత మొత్తం అసలు లోపల అసలు ఇవి లేవన్నమాట, పలుకులే లేవు, శనగ పలుకులు అస్సలు లేవు, అస్సలు బాగోలేదు. ఇంక ఈ విధంగా ఈవినింగ్ అయితే మంచిగా మట్టి అంతా వాష్ చేసేసి ఈ విధంగా ఒక బౌల్లో వేసి సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టాను. కాకపోతే అస్సలు బాగోలేదనమాట. కొన్నే ఉడకబెట్టాను, మిగతావి అయితే నార్మల్గా ఉంచేసాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.